టూలా మల్లారెడ్డి గారికి 1 ఎకరా 29 గుంటలు ఉన్నాయి. సుధామ గారికి 1 ఎకరా 6 గుంటలు ఉంటే ఆ 1 ఎకరా 6 గుంటల నుండి మేమందరం మనిషికి తలా ఇంత రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. మేము 2016 వరకు పొజిషన్లో ఉన్నాం. మనిషికి 400, 500, 360 గజాలు ఈ రకంగా 9 మందిని సెల్యూట్ చేసుకోవడం జరిగింది. దీనిలో నుండి ఆయన ఇప్పటి రెండు సర్వేలు జరిగాయి. జాయింట్ డైరెక్టర్ సర్వే ఒక్కసారి చేశారు, మండల సర్వే ఒకసారి చేశారు. చేసిన తర్వాత మల్లారెడ్డి గారికి నీకు 1 ఎకరం 29 గుంటలు అని చెప్పి వాళ్ళకి బార్డర్ పెట్టడం జరిగింది. ఆ బార్డర్లో మేము బ్లూ షీట్స్ ఇంతకుముందు వేయడం జరిగింది. 2016లో ఆ యొక్క బ్లూ షీట్స్ను డిస్మెటల్ చేసి మమ్మల్ని అప్పుడు భయభ్రాంతులకు గురి చేసింది. ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ కాబట్టి, టీఆర్ఎస్ గవర్నమెంట్ అనేది నడిచింది కాబట్టి ఎన్ని అక్రమాలంటే మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి అక్కడి నుంచి ఎన్నోసార్లు ఈ రకంగానే చేశారు. ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మాకు ఇంత న్యాయం జరుగుతుందని చెప్పి ఇలా మేము సైట్ మీదకి వచ్చి మా పొజిషన్ మేము తీసుకున్నాం. ఆ పొజిషన్ తీసుకున్న తర్వాత మల్లారెడ్డి వాళ్ళ అల్లుడు రాజశేఖర్ రెడ్డి వాళ్ళ అనుచరులు గుండాలం పట్టుకొని వచ్చి ఇలా ఒక దాడి చేయడం జరిగింది. మరి ఈ దాడి వెనుక ఒక ఎస్సీల ల్యాండ్కు మల్లారెడ్డికి ఎలాంటి సంబంధం లేదు. అయినా మధ్యలో వచ్చిన కొనుక్కున్నాడు. అయినా 1 ఎకరం 29 ఆయనకు ఉండదని చెప్పి సర్వేయర్ గారు చెప్పిండు, జాయింట్ డైరెక్టర్ చెప్పారు. మరి అదే గవర్నమెంట్ రూల్ ప్రకారంగా సర్వేయర్ చెప్పిన ప్రకారమే మేము ఇలా ల్యాండ్లో ఉంటే మా షెడ్స్ అన్నీ ఊలగొట్టి మా ఎవరైతే శ్రీనివాసరెడ్డి మీద కొట్టి ఆ సుధామ అనే మీద కొట్టి అందరినీ భయభ్రాంతులకు చేసి కట్టెలు పట్టుకొని ఉరికేయడం జరిగింది. ఇది ఎక్కడే న్యాయం, ఎక్కడ దౌర్జన్యం అంటున్నా. మల్లారెడ్డి గారు ఇకనైనా మానుకోరు మీ భూ కబ్జాలు. ఇకనైనా మాకెందుకు, మేము తల ఇంత కొనుక్కొని పైసలు కష్టపడి కొనుక్కున్న పైసలు ఇవి. మరి నువ్వు ఎందుకు మా భూమిని లాక్కోవడానికి నువ్వు ఎందుకు ప్రయత్నం చేస్తున్నావు? నాకు ఇలా 360 గజాలు నాకు ఉన్నది. మరి నేను కూడా ఒక వన్ ఆఫ్ ది మెంబర్ని కాబట్టి నువ్వు ఇలా మమ్మల్ని కూడా ఉరికిచ్చి ఈ పోలీస్ సపోర్ట్ తోటి ఇలా ఎవ్వరిని మమ్మల్ని అందరిని అక్కడికి రాకుండా సైడ్ కాడికి రాకుండా నువ్వు కట్టెలు అందుకొని కొట్టడం ఇది ఎంత దౌర్భాగ్యం అంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలా రేవంత్ రెడ్డి గారిని కానీ ఇలా ప్రతి ఒక్కరిని కలిసి ఒక రిప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది. మాకు న్యాయం చేయాలని చెప్పి పోలీసు వారిని కూడా మేము సవినయంగా కోరుకుంటాను. పాత్రికేయ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దయచేసి ఎవరిది కరెక్ట్ ఉన్నది, ఎవరిది కరెక్ట్ లేదు, కోర్ట్ ఆర్డర్ నాట్ టు ఇంటర్ఫియర్. మల్లారెడ్డికి సంబంధించిన ఫ్యామిలీ నాట్ టు ఇంటర్ఫియర్ మీకు ఒక కాపీ ఇస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఈ ల్యాండ్కి ఎలాంటి సంబంధం లేదని 2016 నుంచి మాకు ఆర్డర్ ఉన్నది. మరి ఈ ఆర్డర్ను కూడా నువ్వు కోర్టు ఆర్డర్ను కూడా తుంగలో దొక్కి నీ యొక్క దౌర్జన్యం చేస్తే ఇక్కడ ఎవడు పడేటోడు లేడు, సహించేది లేదు. నీ భూభాగాతాలు నీ కబ్జాలంతా బయట పెడతామని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుసుకున్నాను.